అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఐడికి ఎక్కువగా పనిపడింది. యాక్చువల్లీ సిఐడి అంటే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంటు. వాళ్ళు పెద్ద పెద్ద నేరాలు, మనం మా టీవీలో సిఐడి అని ఒక ప్రోగ్రాం వచ్చేది ఇంతకుముందు. అందులో ఏంటంటే ఓన్లీ పెద్ద నేరాలు, ఎవరు ఛేదించలేనివి, పెద్ద పెద్ద క్రైమ్ స్టోరీసు, మర్డర్ స్టోరీసు, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, అటువంటి కేసుల మీద ఆ సిఐడిలో ఎంక్వైరీ చేస్తే మంచి మంచి ఎపిసోడ్లు వచ్చాయి, మంచి ఇంట్రెస్టింగ్గా సాగేవి. సిఐడి అంటే అదా అని చాలామందికి ఆలోచన ఉండిపోద్ది. కానీ ఇప్పుడు సిఐడి గత 5 సంవత్సరాలుగా సిఐడి అది కాదు. సోషల్ మీడియాలో ఎవరైతే పోస్టులు పెడతారో వాళ్ళని వెతుక్కొని, సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే అసభ్యపరంగా చిల్లర పోస్టులు పెడతారో వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళి పట్టుకురావడం, వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయడం, వాళ్ళ మీద ఛార్జ్ షీట్ వేయడం, వాళ్ళ మీద కోర్టుల్లో వాళ్ళకి బెయిల్ రాకుండా వాదించడం, అదే పని అయిపోయింది. సో ఇది అంటే సిఐడి స్థాయి దిగజారుతుంది అనేది మాట వాస్తవం. సరే, ఇప్పుడు తాజాగా ఎన్ఆర్ఐ, తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ కార్యకర్త, ఆ కుర్రాడి పేరు యశస్వి, బొద్దులూరి యశస్వి పేరు. తన తల్లికి ఆరోగ్యం బాగోకపోవడంతో పరామర్శించడానికి చూడడానికి ఆయన వచ్చారు, అమెరికా నుంచి వచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అతను దిగిన వెంటనే, అంటే అతను వస్తున్న విషయం తెలుసుకొని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇమీడియట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి చేరుకొని ఆ యశస్వి అనే కుర్రాడు దిగిన వెంటనే అతనికి లుక్అవుట్ నోటీసులు ఇచ్చి దాదాపుగా 4 గంటల పాటు ఆ ఎయిర్పోర్ట్లోనే నిర్బంధించి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తీసుకొచ్చారు. యాక్చువల్గా అతను వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతుంటాడంట ఎప్పటికప్పుడు. దీని మీద గతంలోనే కేసులు నమోదయ్యాయి. సో అతను ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. వచ్చిన వెంటనే అరెస్ట్ చేశారు. సరే, చట్టం దాని పని చేసుకుపోద్ది, సిఐడి పోలీసులు తన పని వాళ్ళు చేసుకుపోతారు, అందులో తప్పు ఒప్పు అని ఎతకాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మానవతా కోణంలో ఆలోచిస్తే, మానవతా దృక్పథంలో ఆలోచిస్తే ఆయన వచ్చిన పర్పస్ ఏంటి? తల్లిని పరామర్శించడానికి, తల్లిని చూడడానికి వచ్చాడు. అతను ఇంటికి వస్తాడు కదా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అట్టే పారిపోడు కదా. సో అతను ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు తెనాల్లో అతని ఇంటికి వెళ్ళి నోటీసులు ఇవ్వచ్చు కదా. ఇదిగో మీ మీద ఇలా కేసు రిజిస్టర్ అయింది, సో మీరు వచ్చి సమాధానం చెప్పాలని అతని మీద ఒక నోటీస్ ఇస్తే సరిపోయేది కదా. అంటే ఇటువంటి ఘటనలు కొన్ని మరీ అతి చేశారేమో అనిపిస్తుంది ఒక్కో దగ్గర. సో అంటే వాళ్ళకున్న ప్రెజర్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు సిఐడి వాళ్ళు కూడా ఇలా చేస్తున్నారంటే కావాలని చేయరు, వాళ్ళ మీద కొన్ని ప్రెజర్స్ ఉంటాయి. పై అధికారుల ఒత్తిడిలో, వాళ్ళ మీద ఇంకా రాజకీయ ఒత్తిడిలో ఏవో ఉంటాయి. అయితే ఇక్కడ ఎన్ఆర్ఐల విషయానికి వచ్చేసరికి కొంచెం ఆలోచించాలి. ఎన్ఆర్ఐలది మన దేశంలో కొంచెం ప్రత్యేక స్థానం. వాళ్ళ స్థాయికి వెళ్ళారు అంటే వాళ్ళు అక్కడ ఉన్నప్పటికీ మన దేశం, మన రాష్ట్రం, మన ప్రాంతం గురించి ఆలోచిస్తారు. అలా ఆలోచించు కొంతమంది ఎవరి రాజకీయ అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరికి ఏ పార్టీ అయినా నచ్చొచ్చు. ఎన్ఆర్ఐలో టీడీపీకే ఉండాలని లేదు. టీడీపీ వాళ్ళు ఒక 70% మంది ఉండొచ్చు, ఒక 30% మంది, ఒక 20% మంది వైసీపీకి ఉండొచ్చు, కొంతమంది జనసేనకు ఉండొచ్చు, ఏ పార్టీ అభిమానులైనా ఉండొచ్చు. వాళ్ళ అభిమానానికి తగ్గట్టు వాళ్ళ సోషల్ మీడియాని ఎక్కువగా వాడతారు, యాక్టివ్గా వాడతారు. సో ఎన్ఆర్ఐలో వైసీపీ వాళ్ళు దారుణంగా కామెంట్ చేసే వాళ్ళు లేరా? చాలా చిల్లరగా వ్యవహరించే వాళ్ళు లేరా? ఏ సిఐడి వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లా? నిజంగా సిఐడి అనేది ఒక పార్టీ కోసం పనిచేయట్లేదు కదా. నిజంగా సిఐడి ఇంపార్షియల్గా పనిచేస్తే, ఎటువంటి పక్షపాత ధోరణి లేకుండా పనిచేస్తే ఎన్ఆర్ఐలు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎన్ఆర్ఐలను ఎన్నిసార్లు అరెస్ట్ చేయాలి? వాళ్ళు పెడుతున్న వీడియోలు, వాళ్ళు పెడుతున్న పోస్టింగ్లకి. సో యాక్చువల్లీ ఎన్ఆర్ఐలు అంటే కొంచెం ఎడ్యుకేటెడ్, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ రాజకీయ ఆలోచనలు వేరు. వాళ్ళు మరీ చిల్లర మల్లరగా, వైసీపీలో చాలామంది చిల్లరగా పోస్టులు పెడుతుంటారు, అటువంటి ఆలోచనలు వాళ్ళకు ఉండవు. కాబట్టి సిఐడి కూడా ఇటువంటి విషయాలు, అంటే ఎన్నికలు ఉన్నాయి, ఇంకో 4-5 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఈ టైంలో ఇలా చేసిన కారణంగా ఆ బ్యాడ్ చుట్టూ వెళ్ళి సిఐడి వాళ్ళు ఏమీ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయరు. ఇప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్ళిన పోలీసులు రేపు పొద్దున్న నామినేషన్ అయ్యారు, ఎమ్మెల్యేలుగా వాళ్ళు పోటీ చేయరు, వాళ్ళకేమీ రిస్క్ ఉండదు. గవర్నమెంట్ మారాక వాళ్ళకి రిస్క్ ఉంటే ఉండొచ్చు, కానీ ఈ రిస్క్ అంతా వైసీపీకే వస్తుంది. ఇంకో 4 నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఈ టైంలో ఇటువంటి కక్ష సాధింపు అరెస్టులు, పాత కేసుల్లో అరెస్టులు చేయడం వలన కొంచెం ఆ నోట ఈ నోట పాకి కొంచెం వైసీపీకి అయితే ఇబ్బంది తప్పదు. థ్యాంక్ యూ.